హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ నేనైతే మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే చేపల పులుసు. చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు. సో ఈ చేపల పులుసు అయితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కంపల్సరీగా అయితే మీ ఇంట్లో అయితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చేప ముక్క కూర మనకైతే చాలా బాగా ఉడికైతే బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ మనమైతే చేపల్ని తెచ్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అంతా కూర పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేపలు అయితే మేము ఫ్రెష్గా ఉన్న చేపలను అయితే తెచ్చుకున్నాము. ఈ చేప పేరు జటువా అనమాట. చూసారు కదా ఎంత బాగుందో చేప. చేపకు కూడా రక్తం అనేది ఉంది, అంటే లైవ్ ఫిష్ అని అయితే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ చేప చూసారు కదా ఎంత బాగుందో. మంచి మంచి పీసెస్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇప్పుడు మనమైతే రక్తం లేకుండా మనమైతే బాగా కడిగేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క పీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనమైతే ఒక్క డ్రాప్ కూడా బ్లడ్ లేకుండా మనం ఒక 4-5 టైమ్స్ అయితే బాగా అయితే కడిగేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనమైతే చేపని మొత్తం కూడా కడిగేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఎక్కువ చేపలు ఉన్నాయనుకోండి, ఒక హార్డ్వేర్ స్టోరేజ్ దాంట్లో పెట్టుకొని మీరైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే కొద్దిగా అయితే వేసేస్తున్నాం డీప్ ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకోవడానికి. ఇదంతా కూడా ఒకసారి అవ్వదు. మేమైతే ఇది అయితే సుమారుగా ఒక 3 కేజీస్ అయితే ఉంటుంది చేప. 3 to 4 కేజీస్ దాకా అయితే ఉంటుంది. చూసారు కదా, మంచి మంచి పీసులన్నీ నేనైతే ఇందులో వేసేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే పర్టికులర్గా ఎందుకంటే బాక్స్లో వేస్తున్నానంటే, మీరు చేప తెచ్చుకున్న రోజు ఆ రోజు మీరు తినకూడదు అనుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మీకు బాక్స్లో వేసి అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనమైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే లైవ్ చేసేస్తున్నాను కాబట్టి చేపల పులుసుకి మనమైతే చేప ముక్కలు తీసుకోవాలి. అందులో మనమైతే 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల కన్నా ఎక్కువ వేసుకున్నా మీ ఇష్టమే ఫ్రెండ్స్, టేస్ట్ కోసం. సో పులుసు కోసం మనమైతే 1 స్పూన్ పసుపు. మనం ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి చేపల పులుసుకి దాని బుర్ర, తోక అవే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనకి టేస్ట్ కోసం 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ధనియాల పొడి అయితే మేము 1 స్పూన్ అయితే వేసాము. మీరు కూడా 1 స్పూన్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. మీకు ఒకవేళ ధనియాల పొడి మీ ఇంట్లో లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నీసు వాసన రాకుండా ఉండడానికి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మేము 1 స్పూన్ వేసాము. అలాగే మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల మనకైతే మంచిగా చేప ముక్కలు అన్నవి స్పైసెస్కి బాగా పడుతుంది కాబట్టి నూనె ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, చేప ముక్కలకి అంతా కూడా మనం కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసాం కదా, దానికి అంతా పట్టేటట్టుగా మనం అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చేయడం వల్ల చేపల పులుసు అన్నది చాలా మంచి టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఒక్క పీస్ కూర మామూలుగా వండకుండా మొత్తం కూర మనమైతే మ్యాగ్నేట్ చేస్తున్నాము. ఈ మ్యాగ్నేట్ చేసే పద్ధతి చాలా జాగ్రత్తగా మనం అయితే చేసుకోవాలి. ఏ ఒక్కటి తప్పు చేసినా మన చేపల పులుసు అన్నది మొత్తం కూర పాడైపోతుంది, అంటే అంత టేస్ట్ రాదనమాట. ఈ విధంగా మనమైతే బాగా అయితే కలిపేసుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకుందాము. దీంట్లోకి కారం కూడా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనమైతే మ్యాగ్నేట్ చేసుకున్నాము. ఒక్కొక్క చేప ముక్కని చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనమైతే ఒక 30 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే మనం మ్యాగ్నేట్ చేసే ప్రాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చింతపండు తీసుకొని దాన్ని అయితే ఫస్ట్ మామూలుగా అయితే కడుక్కోండి. కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే చింతపండు నానబెట్టుకోవాలి. ఏ పులుసు చేసినా ఫస్ట్ అయితే మనం చింతపండు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయిని అయితే మనం కొంచెంసేపు వేడవనివ్వాలి. ఈ కడాయి అయితే మనకి వేడైపోయింది కాబట్టి మనం దీంట్లోకి నూనె వేసుకోవాలి. చేపల పులుసు కోసం నేనైతే ఒక 4 స్పూన్ల దాకా నూనె అయితే వేస్తున్నాను. మీరు కూడా అంతే వేసుకోండి, మీకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనమైతే దీంట్లోకి మెంతులు అయితే తీసుకోవాలి. ఈ మెంతులను అయితే మనం కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని అయితే మనం తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయ ఫ్రై చేసామనుకోండి ఫ్రెండ్స్, దాంట్లో ఉండే కారం అంతా పోతుంది. దాని తర్వాత మనం చిన్న చిన్నగా సన్నగా కొద్ది పెద్దగా ఉన్న ఉల్లిపాయలను అయితే తీసుకొని బాగా అయితే మీడియం సైజులో అయితే కట్ చేసుకొని బాగా ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై చేసిన తర్వాత మనకైతే గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడు మనమైతే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు నేనైతే 1 స్పూన్ దాకా పసుపు వేసాను. ఇప్పుడు మనమైతే పసుపు వేసాం కాబట్టి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఉల్లిపాయలు అన్నది బాగా ఫ్రై అయిపోవాలి, అలాగని మాడిపోకూడదు. ఇప్పుడు మనం మళ్ళీ దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. మనం ఏ నీస్ చేసినా కూడా, నాన్ వెజ్ చేసినా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది చాలా కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మన ఏ వంటకం చేసినా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనమైతే దీన్ని ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి మొత్తం కూర మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి. దీని తర్వాత మనమైతే టమాటీలు కూర వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. మనం సూప్ చేసినప్పుడు టమాటీలు అనేది చాలా
కంపల్సరీగా అయితే ఉండాలి కాబట్టి టమాటీలు అనేవి సన్నగా అయితే ముక్కలుగా తరిగి నేనైతే దీంట్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇది మనకైతే మొత్తం కూర అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి ఒకసారి దీన్ని అయితే మనం బాగా కలిపేసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటీ మొత్తం కూర దగ్గర పడిపోయిందంటే ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు మనమైతే దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత దాని ఫ్రెండ్ పుదీనా కూడా మనమైతే వేసుకోవాలి. ఈ 2 వేయడం వల్ల మనం చేసే వంటకం చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇదైతే కంపల్సరీగా ఉండాలి. కొత్తిమీర, పుదీనా వేసాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే మనం బాగా కలుపుకొని 2 నిమిషాల దాకా అయితే మనమైతే మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నెట్ చేసిన చేపలని చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే మ్యాగ్నెట్ అయ్యిందో. దాన్ని అయితే ఇప్పుడు వేసుకోవాల్సిన సమయం అనమాట. ఇదైతే మనకి కొత్తిమీర, పుదీనా కూడా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపల్ని మనమైతే ఇందులోకి వేసేసుకోవడమే. చూసారు కదా, ఒక్కొక్కటి మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చేపలు ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మీరైతే కరెక్ట్ ప్లేస్లో కూడా వేయండి. ఈ విధంగా చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఒక్కొక్క ముక్కలుగా అయితే తీసుకోండి. సో మీరైతే చేపల పులుసు తయారు చేసినప్పుడు బుర్ర భాగాన్ని అయితే చేశారనుకోండి, చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ విధంగా మనమైతే చేపలు మనం ఎంత తీసుకున్నామంటే అంత వేసుకోవాలి. కడాయి కూడా మీరు తగ్గట్టుగానే పెద్ద కడాయి తీసుకోవాలో చిన్న కడాయి తీసుకోవాలో చూడండి. మ్యాక్సిమం పెద్ద కడాయి తీసుకోవడానికి అయితే చూడండి. ఈ విధంగా మనం చేపలను అన్నిటిని కూడా వేసుకోవాలి. సో చేపలు వేస్తాం కాబట్టి 1 నిమిషం మూత పెట్టుకొని తీసాక ఇదైతే మనకు కొద్దిగా మంచి వాసన అయితే వస్తుంది. అప్పుడు మనమైతే గంటెని అన్నది యూస్ చేయకూడదు, అస్సలు గంటెని యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మన కడాయితో 2 హ్యాంగర్లు ఉంటాయి కదా, దాంతో మనకి పైకి కిందకి అంటే మన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అదంతా కూడా చేపలకైతే కలుస్తుంది. ఒకవేళ పొరపాటున కనుక మీరు గంట పెట్టారు అనుకోండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే మనకి పాడైపోతుంది. అంటే చేపలన్నీ విరిగిపోయి అయితే పాడైపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనమైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఈ చింతపండుని మనమైతే బాగా అయితే పిసికేసుకొని దీంట్లో ఉన్న రసాన్ని అయితే మనం తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మ్యాగ్నెట్ చేసిన గిన్నెలోనే రసం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు, పసుపు, కారం అదంతా ఉంటుంది కదా, అదంతా వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నేను మ్యాగ్నెట్ చేసుకున్న గిన్నెలోనే తీసుకొని ఇప్పుడు మనమైతే చింతపండు కూడా చూసారు కదా, ఆ చింతపండు రసం అంతా కూడా మనమైతే దీంట్లో వేసుకోవాలి. అంతకన్నా ముందు ఈ చేపలు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మొత్తం కూడా బాగా అయితే కలిసింది కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీగా అయితే దీన్ని ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనమైతే ఇందాక చింతపండు నీళ్ళు అయితే మనం నానబెట్టి మొత్తం కూడా రసం అంతా తీసుకున్నాము, అదంతా కూడా మనమైతే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు కొద్దిగా ములిగేటట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరైతే గంట పెట్టచ్చు, ఎందుకంటే మనం రసం వేసాం కాబట్టి చేపలు అన్నది కదులుతాయి. ఇందాక రసం లేదు కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా జాగ్రత్తగా అయితే కలపండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియోలోని. ఇప్పుడు మనమైతే చింతపండు రసం వేసాం కాబట్టి దీంట్లోకి టేస్ట్ కోసం పుదీనా, కొత్తిమీర కూడా మీరైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకైతే బాయిల్ వచ్చిన వాసన అయితే వస్తుంది. ఆ వాసన అయితే చాలా మంచి వాసన ఉంటుంది. సో మనకి నూనె అయితే పైకి తేలిపోయింది కాబట్టి ఇదైతే అయిపోయినట్టు. మీకు 2 నిమిషాలు రాకపోతే ఒక 5 నిమిషాల వరకు అయితే చూడండి మూత పెట్టేసి. జాగ్రత్త ఫ్రెండ్స్, మీరైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి, అస్సలు హైలో పెట్టకండి. ఈ విధంగా మనకి నూనె అయితే పైకి తేలాలన్నమాట. చూస్తున్నారు కదా, నూనె అయితే పైకి తేలి మన చేప ముక్కలు కూడా చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకైతే చేపల పులుసు అయిపోయింది కాబట్టి ఇంతే ఈజీగా టేస్టీగా మనమైతే చేపల్ని తయారు చేసుకోవచ్చు. మనం మ్యాగ్నెట్ చేసే ముందు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. గ్యాస్ ఆఫ్ చేసుకొని మీరైతే దీన్ని చల్లార్చుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇదైతే మనకి చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఈ చేప కూర మనకైతే మంచిగా అయితే కుక్ అయింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు మా వీడియోలను అన్నింటినీ కూడా చూడండి. మాకు ఈ చేపల పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.